హలో అండి. ఈ మధ్య వైజాగ్లో ఎక్కువ మ్యూజిక్ కాన్సెప్ట్స్ అవి అవుతున్నాయి కదండి. అయితే నేను మొన్న న్యూ ఇయర్కి శ్రీరామచంద్ర గారి మ్యూజిక్ కాన్సెప్ట్కి అయితే టికెట్స్ బుక్ చేసుకుని వెళ్ళాము. నేను, అత్తమ్మ, మావయ్య గారు, యోగి వెళ్ళాము. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత 2 టికెట్స్ అయితే ఉన్నాయటండి. సో ఒకటైతే ఫ్యాన్స్కి, ఇంకొకటి నార్మల్ పీపుల్కి. అయితే మేము ఏం చేసామంటే, మేము వెళ్ళేటప్పటికి అక్కడ కొంచెం ఖాళీగా ఉంది. అందుకని చెప్పి డైరెక్ట్గా ఈ బ్లాక్కి అయితే వెళ్ళిపోయాము. అంటే ఫ్యాన్స్ ఉండే లైన్కి అయితే వెళ్ళాము. నేను వెళ్ళిన తర్వాత అత్తమ్మ వాళ్ళు రమ్మన్న అత్తమ్మ వాళ్ళు కూడా వచ్చారు. కానీ చాలా బాగా ఎంజాయ్ చేసామండి. మా యోగి అయితే ప్రతి సాంగ్కి కూడా డాన్స్ వేస్తూ సూపర్ ఎంజాయ్ చేస్తుందండి. ఎత్తుకుని ఉంచడానికి కూడా ప్లేస్ లేదు. అయితే అక్కడ ఒక మ్యూజిక్ బాక్స్ ఉందండి. సో యోగిని అయితే ఆ బాక్స్ మీద నుంచోపెట్టాము. ఇంకా అక్కడ వేరే చాలా మంది పిల్లలు కూడా ఒక 2-3 కూర్చుని ఉన్నారు. అయితే వాళ్ళు కొంచెం ప్లేస్ ఇచ్చి యోగిని కూడా అక్కడ కూర్చోపెట్టుకోవడానికి ఒప్పుకున్నారండి. ఇంకా యోగిని అక్కడ కూర్చోపెట్టి అత్తమ్మ ఏం చేసిందంటే అక్కడ యోగి దగ్గరే ఉంది. నేను కొంచెం ముందుకు వెళ్ళాను. తర్వాత యోగి వాళ్ళు కూడా వచ్చేసారండి ముందుకి. యోగి డాన్స్ చేస్తుంటే అక్కడ అందరూ కూడా దాంతో ఆడుకుని ఇంకా మంచిగా డాన్స్ అది వేపిస్తూ ఉన్నారు. మేమైతే ఈ షోకి స్కూటీస్ మీద వచ్చామండి. నైట్ 12 అయిపోయింది కదా. కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత మేమైతే రిటర్న్ అయిపోయామండి. ఇంక ఇక్కడ కేక్ కటింగ్ తర్వాత క్రాకర్ షో జరిగింది. ఇంకా 1 o'clock వరకు కూడా షో అవుతూ ఉందండి. అయితే మాకు ఇక్కడికి డిస్టెన్స్ ఎంత అంటే ఒక 20 to 30 minutes పడుతుందండి. అందుకని చెప్పి ఇంకా మేము ఎర్లీగానే 12 o'clock కల్లా స్టార్ట్ అయిపోయాము. Well, let's start. मम्मी डांस है, मम्मी डांस है.
ఒకసారి లేపండి బ్రో, లేపండి స్టేజ్ మీద వైజాగ్ చాలా చాలా సంతోషం. Very very happy new year to all of you. Max, for the guitars, Chiranjeev on drums, Akshay Chara, on keys 1, Roshan Bhai, on keys 2, Akash on percussions. We have Sushma Garu who made this event happen. Thiru on sound, Happy New Year Thiru. We have Rajan Bhai, Manu. On the lights, Happy New Year to you guys, Satish. చూసారు కదండి మా యోగి అయితే ఎలా ఎంజాయ్ చేసిందో. అండ్ ఇక్కడైతే ఫొటోస్ అవి తీసుకుంటున్నారు. మేము కూడా వెళ్ళాము ఫొటోస్ అవి తీసుకోవడానికి. బట్ శ్రీరామచంద్ర అన్న దగ్గర అయితే ఫోటో ఉంది, కానీ ఇక్కడ ఇంకొక అక్క వచ్చారు. అక్క అయితే సెల్ఫీ ఇచ్చిందండి. ఇంకా అక్కడి నుంచి వచ్చిన తర్వాత మ్యూజిక్స్ అవి అవుతున్నాయి కదా, మా మావయ్య గారు నా అత్తమ్మ యోగి అయితే డ్యాన్స్ చేశారండి. లోపలికి అయితే మావయ్య గారు రాలేదు, నేను అత్తమ్మ యోగి వెళ్ళాం కదా. ఇంకా బయట జనాలు అందరూ ఉన్నారని చెప్పి మావయ్య గారు అయితే డ్యాన్స్ చేయలేదు. ఇంక ఇక్కడికి వచ్చిన తర్వాత ఎవరు లేరండి, చాలా ఫ్రీగా ఉంది. అందుకని అక్కడికి వీళ్ళైతే ఎంజాయ్ చేశారు. మీరు కూడా ఎప్పుడైనా ఇలా మ్యూజిక్ కాన్సెప్ట్ వెళ్తే డాన్సెస్ ఎంజాయ్ చేస్తారా, లేదంటే సాంగ్స్ వింటూ ఎంజాయ్ చేస్తారా కామెంట్ చేయండి. మా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.